బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శ్రీలంక సమీపాన ఏర్పడిన ఈ అల్పపీడనం మరో 48 గంటల్లో ఉత్తర కోస్తా అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల చాలా ప్రాంతాల్లో రాగల 36 గంటల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. దీనికి తగ్గట్టు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం అలాగే విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళంలోని చాలా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ దశలో సముద్రం కాస్త అల్లకొల్లంగా ఉండడంతో 36 గంటల తర్వాత చేపల వేటకు వెళ్లరాదని కూడా అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం అలాగే గాలులు వీచే అవకాశంతో ఉద్యానవన పంటలు పండించే రైతులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ముఖ్యంగా పశువులు కాపరులు ఆరు బయట తిరగరాదు. అలాగే పశువులను కూడా కొన్ని చోట్ల సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పిడుగులు పడే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెబుతుంది. మరోవైపు చూసుకుంటే ఎండల తీవ్రత కూడా రాయలసీమ ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పోలవరం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వడగాల్లో వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఆ క్రమంలో చింతూరు, కూనవరం అలాగే గూడెం కొత్త వీధి ప్రాంతంలో కూడా ఈ రకంగా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. నిన్న చూసుకుంటే విజయవాడతో పాటు గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితుంది. ఏదేమైనప్పటికీ అల్పపీడన ప్రభావంతో మాత్రం కోస్తా జిల్లాలో మరో 36 గంటల తర్వాత వర్షాలు, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది.